సీ ఫుడ్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ యొక్క రెసిపీని అయితే చక్కగా ఇష్టపడతారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఈ రెసిపీకి ఫేవరెట్ అయిపోతారు. అదేంటో కాదండి, ఇది చేపల ఫ్రై అన్నమాట. మన అమ్మమ్మలు నాన్నమ్మల టైంలో ఇలా చేపల ఫ్రై చేసుకొని తినేవాళ్ళు. వెల్లుల్లి కారం వేసి ఈ చేపల్ని చక్కగా కాచుకొని ఫ్రై చేసేవాళ్ళు. మరి ఇంత యమ్మీ టేస్టీ రెసిపీ మీరు కూడా తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీనికోసమని నేను ఇక్కడ జిలేబీ అనే జాతికి సంబంధించిన చేపలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా మేము చిప్పే అంటాము ఉర్దూ భాషలో, తెలుగులో జిలేబీ అంటారు అని మా వారు అంటున్నారు, నాకైతే ఐడియా లేదు. ఇక ఈ చేపల్ని మనం పొట్ట క్లీన్ చేసి అయితే నీట్గా కడిగేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని చక్కగా కాల్చుకోవాలన్నమాట. 2 సైడ్స్ చాలా బాగా కాల్చుకోవాలి. ఎక్కువగా కాలకపోయినా కూడా పచ్చిగా ఉంటే దీనికి ఉన్న స్కిన్ అనేది, దీనికి ఉన్న అదే ఏమంటారు మాంసం అనేది నీట్గా రాదనమాట. అందుకే మనం 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ చక్కగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడంలోనే టెక్నిక్ మొత్తం ఉంటుందండి. చాలా ఓపికగా అయితే కాల్చుకోవాలి. కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్కి మనకి కట్టెల పొయ్యిలు పెట్టుకోవడం అంతగా అవైలబిలిటీలో ఉండదు కాబట్టి నేను ఇలా స్టవ్ మీద అయితే కాల్చుకుంటానన్నమాట. ఈ రెసిపీ మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య అంటే మా అమ్మమ్మ చాలా బాగా చేసేవాళ్ళు. అక్కడి నుంచి నేను కూడా నేర్చుకున్నాను అనమాట. ఇక ఇలా నీట్గా 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఇలా ఒక కట్టర్ సహాయంతో నేనైతే పక్కకు తీసుకుంటున్నాను. ఇలా ఒక ప్లేట్లోకి అయితే నేను పక్కకు తీసుకుంటున్నాను కదా. తర్వాత వీటి మీద ఉన్న స్కిన్ని మనం నీట్గా రిమూవ్ చేసుకోవాలి. ఈ ఫిష్లో మనకి ఎక్కువగా ముళ్ళు అనేది ఉండదన్నమాట. అందుకనే ఈ రెసిపీకి ఈ ఫిష్ అయితే చాలా చక్కగా సూట్ అవుతుందని చెప్తూ ఉంటారు. సో ఇలా నేనైతే పక్కకు తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత దీని మీద స్కిన్ మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా రిమూవ్ చేసుకోండి. మనం నీట్గా కాలిస్తేనే స్కిన్ మొత్తం నీట్గా రిమూవ్ అవుతుందన్నమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా జస్ట్ ఇలా పట్టుకుంటే చాలు మనకి నీట్గా స్కిన్ అనేది విడిపోతుంది. ఇలాగే మొత్తం స్కిన్ మొత్తం తీసేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇలా మనం స్కిన్ మొత్తం తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాము. ప్యాన్ పెట్టిన తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ చక్కగా హీట్ అవ్వాలన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం ఏదైతే విడదీసామో ఫిష్ స్కిన్ని అది ఈ ఆయిల్లో వేసుకుందాము. ఈ ఆయిల్ వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. మనం ఎక్కువగా ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి చిట్లి మొహం మీద పడుతుందన్నమాట. సిమ్లో పెట్టుకొని ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. యాక్చువల్గా నేను ఫిష్ స్కిన్ అంటున్నాను, ఫిష్ మీట్ అంటారేమో, నాకు కరెక్ట్గా అయితే తెలీదు. ఇలా మీట్ మొత్తం మనం లో ఫ్లేమ్లోనే చక్కగా నీట్గా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది, అడుగంటుకుంటుంది. సో అడుగంటకుండా మనం కొంచెం దగ్గరుండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. అప్పుడే ఈ రెసిపీ చాలా టేస్టీగా వస్తుంది. కట్టెల పొయ్యి మీద కాల్చేవాళ్ళు కదా మన అమ్మమ్మలు వాళ్ళు, అది ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే నేను కట్టెల పొయ్యి మీద ఫస్ట్ టైం టేస్ట్ చేశాను అనమాట చేసినప్పుడు. అప్పటి నుంచి నాకు కూడా నచ్చి నేను కూడా ఇలా గ్యాస్ స్టవ్ మీద అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మా ఇంట్లో మొత్తంకి చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ. ఇలా కొంచెం టైం పడుతుంది కాబట్టి చక్కగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోస్ట్ అయ్యేంత వరకు మనమైతే బాగా మధ్య మధ్యలో కలుపుతూ కాచుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు, కారం, ఇక మన రెసిపీకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టుకుందాం.
ఇప్పుడు మనం చక్కగా ఫ్రై చేసుకున్న ఈ ఫిష్ మీట్ని అంతా ఒక సైడ్ చేసి మధ్యలో ఆయిల్ అయితే మనకి ఆగుతుంది కదా, ఆ మధ్యలో ఆయిల్లోనే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఏ రెసిపీస్ అయినా కూడా వెల్లుల్లి కారం వేసేటప్పుడు ఇలా మధ్యలో ఆయిల్ కొంచెం వచ్చే వరకు చూసి ఫ్రై చేసుకుంటే మనకి ఈవెన్గా మొత్తానికి వెల్లుల్లి కారం అనేది తగులుతుంది. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా నేను మొత్తానికి బాగా చక్కగా కలిపెట్టుకున్నాను. ఇక ఎమ్మి టేస్టీ వెల్లుల్లి చేప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది జొన్న రొట్టెలు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఇక నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.